హలో హలో అమ్మా. అమ్మా వినిపిస్తాందమ్మా, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మా. మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అందరం అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా అమ్మా, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అవునమ్మా, ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా. ఓకే, జై తెలుగుదేశం. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే మా. పులివెందులలో పులి అనుకునే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కేవలం లోకేష్ బాబు దృష్టి పెట్టడమే కారణం అని అనుకున్నామండి. కానీ ఈ వీడియో చూసిన తర్వాత భువనేశ్వరమ్మ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిందే అని పట్టుబెట్టినట్టు తెలుస్తూ ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి మారెడ్డి లతారెడ్డి గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సతీమణండి. ఆమె ఫోన్ చేసి మాట్లాడిన తీరే చూస్తూ ఉంటే ఆమె కూడా రాజకీయంలో ఫోకస్ పెట్టింది. ఎక్కడ ఏ మార్పు జరగాలన్నా లోకేష్ బాబు హ్యాండ్తో పాటుగా భువనేశ్వరమ్మ హ్యాండ్ కూడా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది అర్థమైపోతా ఉంది. దీని మీద ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.